హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, వాలంటీర్ల సేవలలో మార్పు, కాలపరిమితి, ప్రభుత్వ తాజా నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలిసే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతుంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయాల్లో వాలంటీర్ల సేవ పైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తర్వాత తమ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను తెర మీదకు తెస్తుంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదన పైన పరిశీలన జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థలో తీసుకురానున్న మార్పులు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయం రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్గా మార్చాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చే ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీలతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే చేస్తున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి 100 ఇళ్లకు బాధ్యతలు ఒకరికి అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.